చిన్ని మినుగురు పురుగు మరియు చంద్రుడు. చీకటి రాత్రి, నిండు ఆకాశంలో ఎన్నో నక్షత్రాలు మెరిసిపోతున్నాయి. వాటి మధ్యలో వెన్నెల వెలుగులు కురిపిస్తూ చంద్రుడు ఉన్నాడు. ఆకాశం ఎంత అందంగా ఉందో కదా అని అనుకుంది చిన్ని మినుగురు పురుగు. చంద్రుడిని చూస్తూ అలానే ఉండిపోయింది. చంద్రుడి వెలుగు తనకి ఎంతో నచ్చింది. రోజూ చంద్రుడిని చూస్తూ మురిసిపోయేది. తన వెలుగు కూడా చంద్రుడిలాగే అందంగా ఉండాలని అనుకునేది. ఒకరోజు మినుగురు పురుగు నిద్రపోతుండగా ఒక కల వచ్చింది. కలలో తను చంద్రుడి దగ్గరికి ఎగిరిపోతున్నట్టు, చంద్రుడిని తాకినట్టు అనిపించింది. ఉదయం లేచి చూసేసరికి కల అని తెలిసింది. చాలా బాధపడింది. తన వెలుగు చంద్రుడిలా కాదని, చిన్నదని అనుకుని దిగులు పడింది. అప్పుడే ఒక వృద్ధ మినుగురు పురుగు వచ్చింది. అది చాలా జ్ఞానవంతురాలు. మినుగురు పురుగు బాధను చూసి చంద్రుడి గురించి ఒక కథ చెప్పింది. చంద్రుడు తన ప్రయాణంలో ఎన్నో మార్పులు చెందుతాడని, ఒక్కోసారి చిన్నగా, ఒక్కోసారి పెద్దగా కనిపిస్తాడని చెప్పింది. అలాగే ప్రతి ఒక్కరికి వారి ప్రత్యేకత ఉంటుందని, ఎవరితోనూ పోల్చకూడదని చెప్పింది. మినుగురు పురుగుకు వృద్ధ మినుగురు పురుగు చెప్పిన మాటలు బాగా నచ్చాయి. తన వెలుగు కూడా ప్రత్యేకమైనదని తెలుసుకుంది. ఆ రోజు నుండి తను కూడా చంద్రుడిలాగే వెలుగుతూ, అందరికీ సంతోషాన్ని పంచాలని నిర్ణయించుకుంది. ప్రతి రాత్రి చంద్రుడికి తన వెలుగును చూపిస్తూ, తన సంతోషాన్ని వ్యక్తం చేసేది. చంద్రుడు కూడా మినుగురు పురుగు వెలుగును చూసి సంతోషించేవాడు. ఇలా చిన్ని మినుగురు పురుగు తన ప్రత్యేకతను తెలుసుకుని సంతోషంగా జీవించింది.